ఈరోజు కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్ల తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలు కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి, అన్నదాతలకు సంబంధించి తీవ్రమైనటువంటి కష్టాలు, తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం, 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా, కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతుల్ని అనేక రకాలైనటువంటి ముప్పతిప్పలకి గురి చేసేటువంటి పరిస్థితి. పంటలకి గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష చూపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కలిచివేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను స్థాపించడం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకు సంబంధించి గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం ఉండాలి, రైతుల సమస్యలు వాళ్ళకి వివరించాలి, 67% దాదాపుగా వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఆధారపడి జీవించేటువంటి రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఏదైతే 2000 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు ఏది కావాలన్నా, ఏ అవసరాలున్నా, ఏ సమస్యలున్నా వాటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా పరిష్కరించేదానికి ఏకైక లక్ష్యంగా, ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎతలబడుతున్నారు, పురుగు మందులు కావాలన్నా, ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం, క్లస్టర్ వైజు వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పి అంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది. ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. సులభతరంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది. ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా మనం 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. నెల్లూరులో పుట్టి లెక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు. అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా 4 పుట్లు దిగుబడి వచ్చేటువంటిది 4.5 కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి. అటువంటిది 2.5 పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం. అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు. గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పుట్టి ధాన్యం నెల్లూరులో 25,000 రూపాయలు అమ్మదు. 25,000 రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే 15,000 నుంచి 16,000 రూపాయలకు అమ్ముతుంది. అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి 4 పుట్లు లెక్కేసుకుంటే గతంలో 1.5 పుట్టి ధాన్యం పోయింది. అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే
ఈరోజు రైతుకి 40,000 రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక్క నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. దాని మీద సమీక్షలు ఏం జరగలేదు. జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ లేని ఏమీ లేవు. 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్లో కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటారో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి. జాయింట్ కలెక్టర్ గారు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు. ఆ 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు? వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు? ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు? ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు? ఏమీ లేదు. మాట మాత్రం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసామని చెప్పి చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు. దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు. రైతులు ఈరోజు కంటికి కడిబడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటి అంటే గతంలో 1,00,000 రూపాయలు చేతికి తీసుకున్నటువంటి రైతు ఫలసాయం ద్వారా 40,000 రూపాయలకి ఈరోజు పడిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా, కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి. రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ద్వారంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతులు అయితే అరణ్య రోదన, కనీసం వాళ్ళు ఇన్ని రకాలుగా మీ గజెట్, మీకు సంబంధించినటువంటి కరపత్రిక, ఈనాడులో కూడా ధరల గురించి విమర్శలు వస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఏం జరుగుతుంది, రైతు ఏ మేర నష్టపోతున్నాడని కనీసం సమీక్షించి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ఒకసారి చూస్తే గత ఏడాది మిర్చి 24 నుంచి 28,000 రూపాయలు క్వింటా పలికితే ఈరోజు కేవలం 8,000 నుంచి 10,000 రూపాయలు పలుకుతుంది. అంటే రైతు ఎంత దారుణంగా నష్టపోతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకుంటే మిరపకు సంబంధించి ఒక్కొక్క ఎకరాకి 18 నుంచి 20 క్వింటాలు వస్తాయి. 8,000 నుంచి 10,000 రూపాయలు ఈరోజు క్వింటాల్ రేటు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా ఎకరాకి సంబంధించి రైతు 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు చేతికొచ్చేటువంటి ఫలితం చూస్తే 1.5 లక్షల రూపాయలు చేతికొస్తే రైతు పాపం 1.5 లక్ష ఎకరానికి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మిర్చి రైతు. దాదాపుగా 4 లక్షల ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేస్తే 6,000 కోట్ల రూపాయల మేర ఒక్క మిర్చి రైతు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు, పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. Hi Nilor, please subscribe to N3 TV.